నమస్కారం. 21 జూలై 2024 గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ అనగానే ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని ఉత్తేజం. మన గురువుని మనం స్మరించుకోవాలి, మన గురువుని మనం ఆరాధనంగా తీసుకోవాలి, ఆరాధ్యుడైన ఆ గురువు చెప్పిన బాటలో నడవాలి అని చాలామంది అనుకుంటుంటారు. ఒక పక్కన ఈ ఆలోచన ఉంటే ఇంకో పక్కన ఇంకో ఆలోచన ఉంది. గురువా? అందరూ గురువులే కదా, ఏది బోధిస్తే అతను గురువు అయిపోతాడు. నా కాలేజీలో నాకు గురువు, నా ఫ్రెండ్స్ మధ్యలో ఇంకో గురువు, తెలియనివాడు ఇంకో గురువు, యూట్యూబ్లో ఇంకో గురువు. మరి గురువులు ఇంతమంది ఉండగా ఈ గురు పౌర్ణిమ ఏంటి? మరి ఎవరికి దండం పెట్టాలి? అసలు ఈ గురు పౌర్ణిమ మొదలైంది ఏమిటి? అసలు గురువుకి అంత ప్రాధాన్యత ఏమిటి? ఇవన్నీ ఆలోచనలు చాలామందికి వస్తుంటాయి. ఈ విషయం గురించి మాట్లాడడానికి, తెలుసుకోవటానికి, విశేషంగా వేద ప్రమాణంగా గురువుని ఎందుకు ఆరాధించాలి, దానివల్ల ఫలితాలు, సత్ఫలితాలు ఏమేమి ఉంటాయి, అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఉంటుంది. గురువు పాదాల దగ్గరకు పోతే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఆల్ ద సర్చెస్ అని అంటారు. అంటే ఇంకా యువర్ సర్చ్ ఎండ్స్ దేర్ అంటారు కందుకూరి శివానందమూర్తి గారు, గురువు గారు. గురువు పాదాల దగ్గరికి చేరావు అని అంటే దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్ అని. మరి అంత ప్రాధాన్యత ఉందా ఈ గురువు పాదాల దగ్గర? అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి? అసలు విశేషాలు ఏమిటి? మనతో పాటి ఈ విషయాల గురించి చెప్పటానికి ఓ 80 సంవత్సరాల మనిషిని తీసుకొచ్చి కూర్చోపెట్టాను అనుకోండి, మీరేమంటారు? ఈయన ఇలాగే చెప్తాడండి అని అంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న అతిథి 21 సంవత్సరం, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి. ఎవ్రీడే మీలాగా నాలాగా పరుగు పందెం పెడుతూ 9:30 కల్లా కాలేజ్ గేట్ గీత తాకి అటెండెన్స్ వేసుకొని కాలేజీలో కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చి తన అనుష్ఠానాన్ని తనని చేసుకుంటూ మళ్ళీ రాత్రి 12 గంటల వరకు పూజా విధానాలు చేసుకొని గురు ఆరాధన చేసుకొని మళ్ళీ మరుసటి రోజు 6 గంటలకల్లా రెడీ అయిపోయి సంధ్యావందన కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ కాలేజీకి రెడీ అయ్యే ఒక ఆదర్శమైన చక్కటి కుర్రాడు. మనకి ఇలా కూడా చేయగలమా, ఇలా చేస్తే ఎంత బాగుంటుంది అని మనం తెలుసుకొని మన పరివారంలో, మన కుటుంబంలో మనం కూడా మన వాళ్ళతోని, చాలామంది అంటుంటారు నాకు చాలా బిజీ అండి, ఎక్కడ కుదురుతుందండి ఇవన్నీ. ఇలాగే కదా మనం చెప్పేది. కుదురుతుంది, ఖచ్చితంగా కుదురుతుంది. కుదురుతుందే అనడమే కాదు, ఇక్కడ మన దగ్గర ఉన్న మనిషి కూడా ఇది కుదురుతుంది అని నిరూపించి మనతో ఈరోజు తన అభిప్రాయాలని పంచుకోవటానికి మన దగ్గర ఉన్న మణికంఠ సోమయాజులు గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం అండి మణికంఠ సోమయాజులు గారు. శ్రీమాత్రే నమః. ఈరోజు ఇదం బ్రాహ్మ్యం స్టూడియోకి మీరు రావడం అంటే ఒక అరగంట మీ పూజా విధానాలను మేము కొద్దిగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మేము ఇక్కడికి రమ్మడం జరిగింది. మాకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, మీరు 10వ సంవత్సరంలో మీ గురుదేవుల దగ్గర మీరు వేదాధ్యయనం చేసినారు. అసలు 10వ సంవత్సరంలో గురువుల దగ్గర వేదాధ్యయనం చేయాలి, వేద పరంపరలో వెళ్ళాలి అనే ఆలోచన రావడం అంటేనే కొద్దిగా కష్టమైన విషయం. ఎందుకనంటే 10వ సంవత్సరంలో ఏం రావాలి అంటే ఏ జీన్ ప్యాంటు ట్రెండింగ్గా ఉంది, ఏ టీషర్టు, ఏ యాప్ బాగా ఉంటుంది, నెక్స్ట్ నేను ఏ బైక్ కొంటే బాగుంటుందనే ఆలోచన ఉన్నప్పుడు మీకు వేదాధ్యయనం సైడ్ వెళ్ళింది. దాంట్లో అపారమైన పట్టు 10 సంవత్సరాల్లో మీరు సాధించడము, మీరు దాని మీద ఒక కసరత్తు, ఒక శ్రమ గురు పరంపరలో ఉండి చాలా నేర్చుకున్నారు. అసలు ఈ గురు అనే పదానికి వేద ప్రమాణంగా ఏమిటి? మనం ఎందుకు గురు పౌర్ణిమ జరుపుకోవాలి? అన్ని మతాలలో కూడా ఉన్నారు కదా గురువులు అంటారు, బోధనా సిబ్బంది అంటారు, ప్రబోధకులు అంటారు. మీ ఒపీనియన్ ఏమిటి, మీ అభిప్రాయం ఏంటి తెలుసుకుందామని. తప్పకుండానండి. ముందుగా అస్మద్ గురువరేణ్యుల యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తూ, వందే గురుపదద్వంద్వం అవాంగ్ మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం అహహ నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమధాస్య శిష్యం శ్రీశంకరాచార్యమధాస్య పద్మపాదాంచ హస్తామలకంచ శిష్యం
తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. అస్మత్శ్రీగురుదివ్యచరణారవిందాభ్యాం నమః. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజారకోరకాపీడం శ్రీవల్లభామహాగణాధిపతిపరబ్రహ్మదేవతాభ్యో నమః. శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శ్రీ కామాక్షి పరదేవతాయై నమః. నమః పరాంబికాయై కామాక్షి. ముఖ్యంగా నేను 10వ ఏట అసలు స్మార్త విద్యలోకి రావడానికి గల కారణం మా తాతగారు బ్రహ్మశ్రీ ముత్యా ప్రభాకర శర్మ గారు. వారు స్మార్తంలో షోడశ కర్మాధికారి. వేదం కూడా చెప్పుకొని వారి తండ్రి గారి దగ్గర నుండే పరంపరానుగతంగా ఈ ఆర్ష విద్యలో ఉండేటువంటి సూత్రాలన్నింటినీ కూడా వారు అభ్యసించి దానిని కుటుంబంలో ఉన్న వారికి మాత్రమే పరిమితం చేయకుండా బయట కూడా వారికి ఎవరైతే వారిని విద్య కొరకై ఆశ్రయించారో అందరికీ కూడా స్మార్త విద్యను వారు చెప్పేవారు. మా అమ్మగారి వాళ్ళ నాన్నగారు వారు. తర్వాత బాల వయసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రీడాసక్త, యువకులుగా ఉన్నప్పుడు తరుణీసక్త, అంటే స్త్రీ పట్ల వ్యామోహం, ఇతరమైనటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే నాకు ఆ క్రీడాసక్తులు ఉండేవి. వారి దగ్గర ఉన్నప్పుడు వారు నాకు మొట్టమొదట నేర్పింది ఏమిటి అంటే, అప్పటికి ఆలోచన చేసేటువంటి యోచనాశక్తి లేకపోయినప్పటికీ ముఖ్యంగా మన విద్యలో ఎందున్నటువంటి సారం ఎంత గొప్పదో ఒక గురువుకి నమస్కరించడం అనేటువంటి సత్సాంప్రదాయాన్ని వారు అలవాటు చేశారు. దాని తర్వాత మా నాన్నగారు వాళ్ళ గురువుల దగ్గర ప్రవర్తించేటువంటి శైలి, మా ఇరువురు తల్లిదండ్రులు కూడా వారి గురువులు సాక్షాత్తుగా మరలా ఇంకొక కామాక్షి రూపం అన్నట్లుగా ఉండేటువంటి రూపం వారిది. వారి దగ్గర ఉంటూ ఒక ఆశ్రమ సంప్రదాయాన్ని, అంటే ఒక గురువుకి శిష్యుడికి మధ్యలో సంబంధం ఎలా ఉంటుంది అంటే పుత్రవాత్సల్యం ఎప్పటికప్పుడు ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ శిష్యుడు ఎంతకీ వృద్ధిలోకి రావాలి అనేటువంటి యోచన అనుక్షణం గురువుకు ఉంటుంది అనేటువంటి విషయం నాకు చాలా చిన్న వయసులో వారి గురువుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేటువంటి అవకాశం వారు కలగజేశారు. అటు తర్వాత క్రమంగా అస్మత్ గురువులు బ్రహ్మశ్రీ కన్నులూరి సుధాకర శర్మ గారు, వారు చెన్నైలో ఉంటారు. వారు అమ్మవారిని సాక్షాత్తుగా దర్శనం చేసినటువంటి గొప్ప మహానుభావులు. వారు ఒక గొప్ప గురు పరంపరానుగతంగా ఉంటూ జగద్గురువులు చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా వారు క్రియాశీలకమైనటువంటి బ్రహ్మస్థానాన్ని ఎప్పుడూ కూడా పట్టుకొని ఉండి ఆ స్థానానికి తగినటువంటి విలువల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండి, ఒక రకంగా చెప్పాలి అంటే మా తండ్రి గారు ఎలా ఉంటారో నాతోటి ఇంకా చెప్పాలి అంటే తండ్రి కంటే మించిన ప్రేమ వారు నాకు విద్యని ఉపదేశించేటువంటి సమయంలో వారి దగ్గర నుండే నేను పొందగలిగాను. మా తాతగారి దగ్గర తెలుసుకున్నప్పటికీ ఆ ధర్మాచరణ చేసేటువంటి బుద్ధి నాకు కలగలేదు. అప్పటికి చెప్పారు. అంటే ఎలాగా అంటే పంచదార ఎలా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది అంతవరకు చెప్పారు. కానీ దాని రుచి ఎలా ఉంటుంది, దాని యొక్క సారం ఏమిటి, గురువుల అనుగ్రహం దొరికితే ఎలా ఉంటుంది అనేది చూసింది మాత్రం నేను మా గురువు గారి దగ్గర. వారి దగ్గర అనుక్షణం ఏ క్షణమైనప్పటికీ వయోవస్థ వివర్జిత అని లలితా సహస్రనామంలో ఒక నామం, అమ్మవారి నామం ఉంది. అలానే వారు కూడా నేను ఏ క్షణం ఫోన్ చేసినా ఈ పిల్లవాడికి నేను ఎందుకు చెప్పాలి అనేటువంటి యోచన వారు ఏనాడు చేయలేదు. ఆ భావన ఎప్పుడు వారికి రాలేదు. నేను అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా, లేదు ఉదయం చేసినా, లేదు వీడు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నాడు ఏమిటి అనేటువంటి భావన మా గురువుగారిలో ఏనాడు కలగలేదు. అంటే గురువు అంటే తండ్రి కంటే ఒక అడుగు ముందరకేసి ఆలోచించి కాపాడుకునేవాడని మీరు చెప్పారు. అవునండి. కాబట్టి అలాగ తండ్రి కంటే మించిన స్థానం, తండ్రి యొక్క బాధ్యత ఉపనయన సంస్కారం అది చేసి బ్రహ్మోపదేశం అది చేస్తున్నటువంటి తండ్రి
తాను ఏదైతే తన ధర్మాన్ని అనుష్ఠించాడో ఆ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించు నాయన అని చెప్పినని బ్రహ్మోపదేశాన్ని ఉపనయన కర్మల్లో మనకి చెప్తారు. అవును అవును కానీ దాని యొక్క సారభూతమైనటువంటిది ఏమిటి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నాం. దాని దగ్గర ఉన్నటువంటి ఆ సారం ఏమిటి అనేటువంటి వస్తువు, ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలియాలి అంటే ఖచ్చితంగా గురువుల యొక్క అనుగ్రహం అనేది కావాలి. అసలు దాంట్లో అసలు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేది ఉంటుంది అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కేవలం కర్మ మాత్రమే అయిందనుకోండి, అక్కడ దగ్గర నుండి ఆ స్థితి వరకు పట్టుకెళ్ళేటువంటి బాధ్యత గురువు స్వీకరిస్తాడు. అసలు ఇప్పుడు గురువు అనే మాటకి వేద సాంప్రదాయంలో ఎందుకు ఆ స్థానం వచ్చింది, వీరికి ఏమిటి అంటే మీరు అన్నట్టు ఈ స్థానం నుంచి ఆ స్థాయి వరకు తీసుకెళ్తాడు అని మీరు అంటున్నారు. చాలామంది మనం చూస్తుంటాం, నేను విష్ణుమూర్తి దండం పెడుతుంటా, నేను శివుడు దండం పెడతా, లేదు నేను సాయిబాబాకి దండం పెడతా, లేదు నేను కొంతమంది నేను ఎవరికి దండం పెట్టా, అర్థంలో చూసుకొని నాకు నేనే దండం పెట్టుకుంటా, నేనే దేవుణ్ణి, నాకెవడు గురువు లేడు. ఇలాంటి భావనలు చాలామంది మనం చూస్తుంటాం. ఎవరి ఆలోచన వాళ్ళది. అసలు ఇవన్నీ కూడా అతీతంగా గురువు అనేవాడు ఉండాలి. గురువు అనేవాడు ఉంటే మనల్ని చాలా విషయాల్లో చాలా సులభంగా ఆ యాత్రని మనం కొనసాగించి దైవికం సైడ్ పోవచ్చు అనేది మన వేద సాంప్రదాయంలో ఉంది అని మీరు అంటున్నారు. మీ 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 అనుభవంలో గురువు దగ్గరుండి మీరు తీసుకెళ్లారంటున్నారు. అసలు వేదంలో ఏముంది? గురువుకి మనం ఎందుకు అలా అంత ప్రాధాన్యత ఇచ్చాం మనం? తప్పకుండానండి. ప్రధానంగా మనం ఇప్పుడు సాధారణంగా చూస్తే ఒక పాఠశాలకు వెళ్ళినా కళాశాలకు వెళ్ళినా అక్కడ కూడా మనకు ఉండేటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు బోర్డు మీద అంతా కూడా రాసి చెప్తారు. వారిని మనం గురువులు అని భ్రాంతి పడుతున్నాం. ఉపాధ్యాయులు వారు. ఇక్కడ కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. కొంతమందికి మహామహోపాధ్యాయ ఇటువంటి బిరుదులు వస్తూ ఉంటాయి. కాబట్టి వీరు వేదాంత శాస్త్రంలో కానీ, లేదు సంస్కృత పరిజ్ఞానంలో కానీ, లేదు అలంకార శాస్త్రంలో కానీ, లేదా వ్యాకరణ శాస్త్రంలో కానీ ఇత్యాది శాస్త్రముల యందు ఉన్నటువంటి సారాన్ని మనకి ఉపదేశం చేసి దాంట్లో ఏముంది అనేటువంటి విషయాన్ని మనకి వారు తర్కశాస్త్రం ద్వారా కావచ్చు, లేదంటే న్యాయశాస్త్రం ద్వారా కావచ్చు, వారు దాన్ని మనకి వివరణ ఇస్తారు. వారిని కూడా ఉపాధ్యాయులు అని చెప్పినంటమే సంప్రదాయంలో ఉంది. కానీ ముఖ్యంగా గురువు అంటే ఎవరు అంటే శృతిసారంగా చెప్పబడినటువంటి జీవబ్రహ్మైక్య స్థితి ఏదైతే ఉందో, శంకరాచార్యుల వారి పఠాన్ని మనం చూస్తే స్వామివారి ఒక చేతిలో శృతిని పట్టుకుంటారు, ఒక చేతిలో చిన్ముద్ర ఉంటుంది. ఇదే మూర్తి మనకి దక్షిణామూర్తి రూపంలో కూడా కనపడుతుంది. కానీ దక్షిణామూర్తి చేతిలో ఒక చేతిలో చిదగ్ని రగులుతూ ఉంటే ఒక చేతిలో జపమాల ఉంటూ ఉంటుంది. ఆ రెండు చేతులు తీసేసి ఒక రెండు చేతులు ఉన్నటువంటి గురువు మన ఎదురుగా ఉన్నాడు అనుకోండి, శృతిసారంగా నువ్వే ఇదున్నావు, దీన్ని నువ్వు అనుష్ఠానం చేసి ఆ చిదగ్నిని నువ్వు తెలుసుకో అని చెప్పేటువంటి, చెప్పడమే కాకుండా దాని అనుభూతికి తెచ్చేటువంటి వాళ్ళు గురువులు. మిగతా వ్యవస్థల్లో మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఉపాధ్యాయులు ఉన్నారు, లేదు అంటే ప్రవక్తలు ఉన్నారు, లేదు అంటే ఏదో ఒక ప్రబోధకులు ఉన్నారు. మనకి ముఖ్యంగా మనకి చెప్పబడినటువంటి ఆర్షధర్మంలో మనకి లభించినటువంటి ఒక వరం సాక్షాత్తుగా గురువుకి నమస్కరిస్తే ఆ గురుమండలం అంతటికీ కూడా మనం నమస్కరించినట్లే. అంటే ఇప్పుడు మనం 70వ పీఠాధిపతిగా ఉన్నటువంటి విజయేంద్ర సరస్వతి స్వామి వారికి నమస్కరించామనుకోండి, అది ఎక్కడికి వెళ్ళి చేరుతుందయ్యా అంటే శంకరుల వరకు వెళ్ళి చేరుతుంది. రైట్. అంటే ఒక గురువు, శ్రీ గురువు, పరమగురువు, పరమేష్ఠ గురువు, పరాపర గురువు, అలాగా ఆ గురుమండల సాంప్రదాయం అంతా వెళుతూ ఉంటుంది. కాబట్టి మన శంకరాచార్యుల వారిని మనం చూడలేకపోయామనే బెంగ మనకు అవసరం లేదు. కారణం ఎందుకంటే ఇప్పటికీ ఆయా పీఠాల్లో స్థాపన చేసినటువంటి చతురామ్నాయ పీఠాల్లో, అటు కంచి పీఠంలో కూడా నిత్యం చంద్రమౌళీశ్వరారాధన త్రికాలల్లో జరుగుతుంది. త్రికాల పూజ వారు చేసిన తర్వాతే జగద్గురువులు వారి యొక్క దర్శన భాగ్యాన్ని కూడా మనకు కలగజేస్తారు. కాబట్టి మనకి ఏ రోజున కూడా మనం అయ్యో మనం శంకరులను చూడలేకపోయామనేటువంటి దిగులు పడవలసినటువంటి అవసరం, ఆ బెంగ మనకి లేదు. పైగా ఈ తరం వాళ్ళం ఇంకా మనం చేసుకున్నటువంటి గొప్ప సువర్ణ అవకాశం ఏమిటి అంటే భారతీతీర్థ మహాస్వామి వారు లాంటి వాళ్ళు జగద్గురువుల యొక్క పర్యవేక్షణలో ఎలా ఉంటుంది అనేది, ధర్మం అనేది ఎలా నిలబడుతుంది అనేది వారి వద్ద దగ్గర నుండి మనం చూస్తూ ఇప్పటికీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మొన్నటి వరకు సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించినటువంటి విధుశేఖర భారతీ స్వామి వారు కూడా వారి సన్యాసాశ్రమ స్వీకరణ ఎలా జరిగింది, ఆ పీఠ పరంపర ఎలా ఉంటుంది, ఆ ఔన్నత్యం ఎలా ఉంటుంది,
వాళ్ళు అనుష్ఠించేటువంటి ధర్మం విషయంలో వాళ్ళ యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ గురించి మనం నిర్ణయం చేయగలిగినటువంటి సామర్థ్యం శక్తి మనకి లేవు. కానీ ఇవాళ శంకర పీఠ పరంపరల పైన కూడా కువాఖ్యలు చేసేవాళ్ళు తయారయ్యారు. అవును. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక చిన్న విషయం, చాలామంది మన వాళ్ళు పండితులు అంటుంటారు, దేవుడే సాక్షాత్తు వచ్చి మనతో మాట్లాడినా, మనం వరాలు తీసుకున్నా, ఆయనకి చెప్పినట్టు మనం చేసినా, కొన్ని చెప్పినవి చేయకపోయినా వారికి ఆగ్రహం కలగవచ్చు దేవతామూర్తులకి. దేవుడిని గనక ఆగ్రహం వస్తే కాపాడేవాడు గురువు. గురువుకి ఆగ్రహం వచ్చిందనుకోండి, దేవుడు ఇంటర్ఫియర్ గాడు, ఇది దీంట్లోంచి నన్ను వదిలిపెట్టండి, మీరు గురువు శిష్యులు చూసుకోండి అని అంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే దేవుడు కూడా గురువుని ఆశ్రయించి, గురువు గారు ఉన్నారంటే టక్మని ఆ దేవతామూర్తి కూడా లేచి, మనం చూసాం సాందీపుడు గురించి చూసాము, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి చూసాం, ధర్మరాజు గురించి చూసాం, వాళ్ళ గురువులు. దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి. తప్పకుండా. గురువు అనేది ముఖ్యంగా మనకి ధర్మం విషయంలో చాలా కావాలి. ధర్మం నా పాటికి నేను ఎంత ఆచరిస్తూ ఉన్నా దానికి గురువు అనుగ్రహం లేదు అంటే అది తతఃకిం అని చెప్పిన శంకరులే అన్నారు. ముఖే శాస్త్ర విద్య షడంగాది విద్య, షడంగాలు నేర్చుకున్నా మనం విద్య శాస్త్ర విద్య భాషిస్తూ ఉన్నా గురువు యొక్క పాదపద్మాల యందు మన మనస్సు నిలబడకపోతే తతఃకిం అనే మాట శంకరులు ఎప్పుడో చెప్పారు. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అనేటువంటి సామెత కూడా మనం వింటూనే ఉంటాం ఎప్పుడు. ఇంకొకటి ఏమిటి అంటే మొబైల్ ఫోన్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకోకపోతే ఎలా ఉంటుందో, మన దగ్గర విద్య ఉండి మనం వినలేకుండా ఉంటాం. గురువు అంత పని చేస్తాడు మనకి. అది మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఏమిటి అంటే గురువు లేకపోతే జ్ఞానం విపరీత దృష్టిలో అర్థమవుతుంది. ఒక గురువు గారి దగ్గర శిష్యుడికి ఆయన చెప్తున్నారట, నాయన నువ్వే బ్రహ్మగా ఉన్నావు, నీవే ఆ మహావాక్యాల్లో ఉండేటువంటి సారని చెప్తుంటే తర్వాత రోజు తను వెంటనే ఏం చేశాడంటే అతను 2 పుస్తకాలు చదివేసి వెంటనే గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎదురుగానే కాళ్ళు చెప్పాడు. కాళ్ళు ఎందుకు చెప్పావు నాయన అని చెప్పినానంటే, మీరే చెప్పారు కదండి మీకు నాకు భేదం లేదని, కాబట్టి నేను ఈ పుస్తకంలో చూశాను, కాబట్టి మీకు నాకు భేదం లేదు, ఇద్దరం ఒకటే అని. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వేదాంతమైన మనకి ఎంత వైరాగ్యం ఉన్నా దాన్ని భగవంతుడు ఎదురుగా గురువు ఎదురుగా మనం ప్రదర్శించకూడదు. మనకి శరీరం అనేది ఉంది, గురువుకి అది లేదు. ఆయన ఆకలి లేకుండా ఉండగలరు, నిద్ర లేకుండా ఉండగలరు, ఆయన దేనితోటి పని లేదు ఆయనకి. మన శరీరం పట్ల ఆకలి నిద్ర ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినంత వరకు జ్ఞానం తప్పుడు దారిలో వెళ్లకుండా గురువు ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు. శిష్యుడి కోసమే గురువు. సో ఆయన ఎజెండా అంతా ఆయనకి సెల్ఫ్ ఎజెండా ఏది లేదు. ఆయన తరించిపోయారు. తరింపబడవలసినటువంటి వాళ్ళం మనం. సో మనల్ని కాపాడటానికే వారు ఉన్నారు. అందుకనే కదా ఇప్పుడు శంకరాచార్యుల వారి జీవితంలో మనం చూసుకుంటే వారు అనేక రకాలైనటువంటి భాష్య గ్రంథాలు రాశారు. మనకి ప్రస్థానత్రయం తెలిసిందే. తర్వాత వారు ప్రకరణ గ్రంథాలు రాశారు. సనత్సుజాతీయ బ్రహ్మ విద్య, ఉపదేశ సహస్రి, ఇలాగా ఎన్నో ప్రకరణ గ్రంథాలు వారు రచన చేశారు. మనబోటి వాళ్ళందరూ కూడా చదువుకొని చాలా ఎంతో ఆనందపడుతూ సాయంకాలం అయితే ఇంటికి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా కాసేపు పరమేశ్వరుడికి పూజ చేసుకోవాలంటే శివమహిమ్న స్తోత్రం, కాలభైరవాష్టకం, మనం గంగలో స్నానం చేస్తున్నాం గంగా అష్టకం, యమునా నదిలో చేస్తున్నాం యమునా అష్టకం, నర్మదలో చేస్తున్నాం నర్మదా అష్టకం. కాబట్టి ఏ శృతిసారం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా ఒక చోట చక్కగా గురువులందరూ మనకు చేసింది ఏంటి అంటే దాన్ని ముద్దపప్పులో ఆవకాయతో సహా చక్కగా వేసి నెయ్యి చుక్క కూడా వేసి మనకు గోరుముద్దలు తినిపించేస్తున్నారు వాడు. తర్వాత ధర్మరాజు విషయంలో కూడా ధర్మరాజుకి తాను రాజసూయ యాగం చేస్తూ ఉన్నప్పుడు ఆ యాగంలో శిశుపాల వధ, కృష్ణ పరమాత్మ చేతిలో శిశుపాల వధ అనేది జరిగింది. యజ్ఞం జరుగుతూ ఉండగా ఈ రక్తధార అనేది యజ్ఞం జరిగేటువంటి స్థలంలో జరగకూడదు. కానీ తన మనసులో ఆ బెంగ అంతే ఉండిపోయింది ధర్మరాజుకి. ఇది దేనికైనా దారి తీస్తుందా? చాలామంది అనుకునేది ఏమిటి అంటే ధర్మరాజు ద్యూదానికి వ్యసనపరుడైపోయాడు, సప్తవ్యసనాల్లో ఒకటైనటువంటి ఈ ద్యూదంలోకో దీంట్లోకో వెళ్ళిపోయాడు ధర్మరాజు అనేటువంటి మాట కువాఖ్యగా యథార్థమైనటువంటి భారతాన్ని, మూల భారతాన్ని పరిశీలన చేయకుండా అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఆ పరిస్థితి జరిగిన తర్వాత తనలో ఉన్నటువంటి అభిప్రాయం, తనలో ఉండేటువంటి సందేహం అంతే ఉండిపోయింది. అప్పుడు
యజ్ఞం అంతా పూర్తయిపోయి ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత వ్యాస మహర్షి యాగశాలకు వచ్చి ధర్మరాజు దగ్గర నీ మనసులో ఉన్న సందేహం ఏమిటి అది గ్రహించిన వాళ్ళు ఎవరు? గురువులు. ధర్మరాజుకు ధర్మం తెలియదా? తనకేం పరిణామం వస్తుందో తెలియదా? సో శిష్యుడు మనోభావాలు కూడా ఎలా మారుతున్నాయని కూడా తెలుసుకుంటాడు గురువు. ఆయన గారు తెలుసుకుంటారు కాబట్టి మన బ్రతుకులు బాగుపడుతున్నాయి. సో అంటే టోటల్ సరెండరెన్స్ అన్నమాట. సరెండరెన్స్. ఇంకా ఆయన తప్పితే నాకు అన్యం లేదు అనేటువంటి భావనకి వెళ్ళిపోవాలి. అంటే యస్య దేవే పరాభక్తి అనేటువంటి ఉపనిషద్వాక్యం కూడా దేవత యందు ఎంత భక్తిగా ఉంటామో గురువు యందు అంత నిశ్చల భావంతో ఉండాలి. ఆ భావన అనేది రాకపోతే గురువు దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా సార్థకం చేసుకోలేము. అప్పుడు ఆత్మ విచారం కంటే కూడా మన లోపల ఉండేటువంటి విచారాలు ఎక్కువగా తయారవుతాయి. కాబట్టి అప్పుడు ధర్మరాజుకి వ్యాసుల వారు అక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో దీని యొక్క ప్రభావం తర్వాత ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారు చెప్పి, కాబట్టి ధర్మరాజా నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు, నువ్వు చక్కగా ధర్మ మార్గంలోనే ఉంటావు అని చెప్పిన తర్వాత విదురుడు వస్తాడు. ఆ క్షణం నుండి తను ఏమైనా ప్రమాణం పడతాడు అంటే తన దాయాదులు చెప్పినటువంటి మాటకి తాను వ్యతిరేకంగా వెళ్ళను అని. కాబట్టి వాళ్ళు ఏదైతే ద్యూతానికి రమ్మని అంటారో దానికి నేను వస్తాను అంటాడు. కారణం ఎందుకు? ఏదో ఒక తీవ్రమైన ప్రభావం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపాలి నేను అనేటువంటి ఇదిలో ఉన్నాడు. కానీ ద కింగ్ మేకర్ ఈజ్ ఆల్రెడీ ఆన్ హిస్ వే. ఆయన జాబ్లో ఆయన ఉన్నాడు, ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు కనుక మనం త్రేతాయుగంలో చేస్తే హీ వాజ్ ద కింగ్, కమింగ్ టు ద ద్వాపర యుగ హీ వాజ్ ద కింగ్ మేకర్. సో ఆయన పనిలో ఆయన ఉన్నవాడు కాబట్టి జగన్నాటక సూత్రధారి ముందు ఏ ధర్మం ఎంతున్నా కూడా ఇవన్నీ అబ్జర్వ్ తన పని ఆయన చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి గురువుల అవసరం అనేది అటు వేద మార్గంలో మనం చూసినా కూడా శృతి స్మృతి పురాణానాం అంటున్నాం. అంటే శృతి అనేది అపౌరుషేయాలు. వేదంలో ఎక్కడా కూడా ఇది ఏదో ఎవరో కూర్చొని రాసినటువంటి వాక్యాలు కావు అవేవి కూడా. శృతిలో ఉండేటువంటి ఆ రుక్కులన్నీ కూడా మనకి బ్రహ్మానారదాయ నారదో బృహత్సేనాయ బృహత్సేనో బృహస్పతయ బృహస్పతిరింద్రాయ ఇంద్రో భరద్వాజాయ భరద్వాజో జీవే అనుకుంటూ మనకి ఇలానే వెళుతుంది. జీవత్కామేభ్య శిష్యేభ్య ప్రాయచ్చత. ఈ విధంగానే అదొక పరంపరానుగతంగా వెళుతోంది. నారాయణుడు పద్మభువం వశిష్టం శక్తిం తత్పుత్ర పరాశరం వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం మధాశిష్యం శ్రీ శంకరాచార్య మధాస్యం. అలాగే శంకరాచార్యుల వారి దగ్గర నుండి మన గురువుల వరకు మనకి ఋషి పరంపరానుగతంగా ఉన్నటువంటి తండ్రి తాత ముత్తాత దగ్గర నుండి ఇలాగ వెళితే వంశవృక్షం ఎలాగైతే కల్పవృక్షంలాగా ఉండి వాళ్ళు ఫలాలుగా మనకి ఎలా కనపడుతున్నారో అసలైన వృక్షం మన సనాతన ధర్మం. కాబట్టి మన ధర్మంలో ఉండేటువంటి ఫలాలు ఆ గురువులు మనకి ఇస్తున్నారు. హాయిగా ఆ మామిడి పండ్లని చక్కగా మనం స్వీకరించడమే. ఇక్కడ మిమ్మల్ని మణికంఠ సోమేశ్వర గారు, మిమ్మల్ని నేను ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నాను. నేను రాత్రి పడుకునేసరికి 1 గంట 2 గంటలు అవుతుంది. నా ల్యాప్ మీద కూర్చొని వేడెక్కిన తర్వాత పనులన్నీ చేసుకొని 1 గంట 2 గంటలకి పడుకొని రీల్స్ చూసుకొని ఫ్రెండ్స్తో మాట్లాడుకొని వాట్సాప్లో ఏమున్నాయో చూసుకొని పడుకొని పొద్దున్న 8:30కి లేచి అయ్యో 8:30 అయిందా అని రోజు అనుకొని పొద్దున్న వేడి నీళ్ళు ఉన్నా లేకపోయినా స్నానం చేసుకొని తెలియకుండా గటగటగట తినేసి బండిలో పెట్రోల్ ఉందా చూసుకోకుండా మధ్యలో పోయి అయ్యో మళ్ళీ ఈలో ఉంది కదా పెట్రోల్ పోసుకొని టిఫిన్ క్యారియర్ వెనక పట్టుకొని ఉద్యోగానికి వెళ్ళి 10 గంటలకల్లా స్వైప్ చేసి కూర్చొని హాయ్ హలో బాయ్ అని అందరితో మాట్లాడుకుంటూ ఉద్యోగం చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఆ గప్చుప్లో మిర్చి బజ్జీలో తినుకుంటూ లేదా పిజ్జా బర్గర్లు తినుకుంటూ ఇంటికి వచ్చేసరికి 9:30 10 ఎవడి బర్త్డే లేకుండా ఉంటైతే బర్త్డే ఉంటే మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ కొద్దిగా అటు ఇటు తిరిగి ఈ బేకరీలని పోయి కేకులు తిని ఇవన్నీ ఇంత కష్టపడుతున్నాం కదా మేము. మరి ఇంత కష్టంలో ఒక సులువైన మార్గం, గురు పౌర్ణిమ నాడు గురువు గారికి మనం చేయవలసింది ఏమి? 3 నదుల్లో స్నానం చేయి, ఒక కాలం మీద నిలబడు 3 గంటలు, నిప్పును ద్వాటు అని అంటే మన వాళ్ళకి అది యూట్యూబ్లో చూడటం తప్పితే ఇప్పుడు మనం చేయలేము. అవన్నీ ఎవడో చేశాడంటే అబ్బా బాగా చేశాడని లైక్ కొడతాం అంతే, అంతకన్నా ఎక్కువ మనం చేయలేము. సులువైన పద్ధతిలో ఇదిగోండి 1 2 3 ఇది చెయ్యండి. మీరు ఎవరైనా సరే సనాతన ధర్మంలో ఏ కులంలో పుట్టినా అనేది అసలు ప్రస్తావనే కాదు. అందరూ హిందూ బంధువులే, అందరూ హిందూ పిల్లలే. అలాంటి ఆలోచన మీరు మనసులో ఆలోచించి ఇదిగోండి ఇది సింపుల్గా గురు పౌర్ణిమ నాడు చేయండి, అద్భుతమైన ఫలితాలు ఆశించండి. మీరు మనస్సులో సంకల్పం ఏదైతే ఉందో ఆ గురు అనుగ్రహం ద్వారా ఇంకో 2 అడుగులు ముందరికి వెళ్ళండి.
ఇప్పుడు 2 వీలరా, రేపు 3 వీలర్, రేపు 4 వీలర్, రేపు 8 వీలర్, రేపు 10 వీలర్. ఇప్పుడు 2 lakhs, రేపు 20 lakhs. ఏదో ఒకటి తప్పేం లేదు. లౌకికమైన జీవితంలో ఉన్నప్పుడు చిన్నపాటి కోరికలు ఉండడంలో తప్పు లేదు. ఇవన్నీ ఉంటూ గురు ఆరాధన ఎలా చేసుకోవాలి, ఇదిగోండి 5 నిమిషాలు చేయండి ఇది అని అలా చెప్పడానికి ఏమైనా ఉందా స్వామి? తప్పకుండానండి. మన ధర్మంలో అన్నిటినీ కూడా దేన్ని వదిలిపెట్టుకోవడానికి మన ధర్మం సిద్ధంగా లేదు. మన ఋషులు వాళ్ళు మన భవిష్యత్తును వాళ్ళు ముందే దర్శించారు. మనం ఎంత బద్ధకస్తులమో కూడా వారు దర్శించారు. కాబట్టి మనం దేన్ని వదిలిపెట్టుకోవడానికి వీలు లేకుండా వాళ్ళు కట్టుదిట్టడి చేసేసారు మనల్ని. ఏం చేద్దామంటారు? దీనికి సంబంధించి మొట్టమొదట వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అంటే వ్యాస భగవానుల వారు మనకు ప్రమాణం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. కాబట్టి మొట్టమొదట గురు పౌర్ణిమ నాడు ఏదో ఎక్కడో కొత్తగా వచ్చినటువంటి దేవుళ్ళని మేము పెట్టుకొని పూజిస్తాము అనేటువంటి దానికన్నా ముందు మన ధర్మంలో ప్రతి హిందువుగా ఇవాళ మనం మనుగడ సాగిస్తున్నామంటే దానికి మూల కారణంగా ఉన్నవి మన పురాణాలు, వేదాలు, మన సంస్కృతి, మన ఆర్ష ధర్మం. దాన్ని చక్కగా సంస్కరించి ఈనాటికి మనకి వేద విద్య వెళుతోంది అంటే దాన్ని గురు పరంపరగా ఎంత రక్షణ చేస్తే వెళుతోందో చూడండి. కాబట్టి వేదం అపౌరుషేయం అనుకున్నాం, రికార్డింగ్లు లేవు. అప్పుడు ఎలా వచ్చింది? యూట్యూబ్ రికార్డింగ్లు లేవు, ఈ వీడియోగ్రఫీలు ఏమీ లేవు. అయినప్పటికీ వేదాన్ని సంరక్షించుకుంటూ వచ్చాం. అలాగా వచ్చినటువంటి గొప్ప పరంపర వ్యాసుల వారి దగ్గర నుండి వ్యాసుల వారికి నమస్కరించుకుంటే తర్వాత మరల మన శంకర భగవత్పాదుల వారు అంటే పొద్దున్న లేవంగానే ఏం చేయమంటారు? చక్కగా వ్యాసుల వారికి మన స్నానం, సంధ్యావందనం ఇవన్నీ కూడా చక్కగా పూర్తి చేసేసుకొని, ఇక్కడ సంధ్యావందనం అంటే మళ్ళీ హిందూ బంధువుల్లో మిగతా వాళ్ళకి ఏముంటుంది అంటే ఇష్టదైవమే వాళ్ళకి సంధ్యావందనంగా వస్తుంది. అంటే ఇష్టదేవతని వాళ్ళు స్మరణ చేసుకోవడమే వాళ్ళ సంధ్య. సో ఎక్కడ బెడ్ లేవక ముందర నిద్ర లేవంగానే అక్కడే దండం పెట్టుకోవడం, అక్కడే దండం పెట్టుకోవడం. చక్కగా హాయిగా మనం స్నాన సంధ్యాదులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకొని వ్యాసుల వారి పఠానికి నమస్కరించుకొని, అందరికీ విష్ణు సహస్రనామం పారాయణ వచ్చు, లేదు అంటే వ్యాసుల వారి యొక్క పఠం, శంకరుల వారి పఠం చక్కగా పఠం కూడా లేదు నా ఇంట్లో నా జనరల్ మేనేజర్ ఫోటో ఉంది, నా లీడ్ ఫోటో ఉంది, రాజకీయ నాయకుడు ఫోటో ఉంది అలా నేను చేయమంటారు. అయినప్పటికీ సరే అవన్నీ తీసి పక్కకు పెట్టేసి హాయిగా చక్కగా మనసులో భావన అయినా చాలా అద్భుతం కాసేపు మనం వ్యాసుల వారిని, శంకరుల వారిని, ఇప్పుడు మనకు పరంపరగా మన పక్కనే నడయాడుతూ ఉన్నటువంటి జగద్గురువుల యొక్క స్మరణ చేసుకొని ఒక 2 పుష్పాలు వాళ్ళ దగ్గర పెట్టి, తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశమే మమ్మల్ని ఇప్పటికీ మా ఈ సనాతన ధర్మంలో మేము మళ్ళీ మా మనుగడ సాగించే విధంగా మాకు జరుగుతోంది. ఇప్పుడు చాలామందికి వస్తున్నటువంటి సందేహం ఏమిటి అంటే, నిజంగా మన సనాతన ధర్మం అంత గొప్పదే అయితే ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మొట్టమొదట ఏంటి అంటే గురువుల పట్ల ఉండేటువంటి విశ్వాసం. ఆ విశ్వాస బుద్ధితో జగద్గురువుల పాదపద్మాల దగ్గర నుండి వ్యాసుల వారి వరకు మన గురువుల వరకు మనం నమస్కరించుకోవాలి. స్నానం చేసి చక్కగా మనసులో స్వామిని నింపుకొని, గురువులను నింపుకొని చక్కగా వారికి ఒక 2 పుష్పాలు అక్కడ పెట్టేసేసి హాయిగా నమస్కారం చేసిన తర్వాత మిగతా పనులు మీ ఇష్టదైవాన్ని మీరు కొలుచుకోండి. గురు పౌర్ణిమ నాడు అదొక్క పని చేస్తే సరిపోతుందా? చాలు. తేలిగ్గా అడిగారు కనుక అదే కొంచెం దానికంటే కొంచెం ఇంకా పైకి వెళితే చక్కగా వ్యాసుల వారి పఠము, శంకరుల వారి పఠం చక్కగా పెట్టుకొని ఓ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని చక్కగా స్వామివారికి అర్చన చేసుకొని, ఇంట్లో మన తల్లిదండ్రుల యొక్క పుట్టినరోజు అయితే ఎలా చక్కగా సంతోషంగా ఎంతో గర్వంగా చేసుకుంటామో అదే విధంగా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆస్తి, ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కొన్నాళ్ళకి పూర్తయిపోతుంది, కానీ ఋషులు ఇచ్చినటువంటి ఆస్తి మనకి తరగదండి. చేస్తూ ఉన్న కొద్దీ అది ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా వాళ్ళకి మనం పూజాధికాలు ఇవి చేసుకొని, ఓపిక ఉన్న వాళ్ళు షోడశోపచార పూజ చేసుకోవడం అనేది విశేషం. సో మంత్రాలు రావు, నాకు దండం పెట్టడం వచ్చు, కానీ దండం పెట్టడం కూడా ఎప్పుడు చేయలేదు. సో మనస్ఫూర్తిగా సంకల్పం కోటుకొని దండం పెట్టుకోండి, ఓ 2 పూలు పెట్టి నన్ను కాపాడవయ్యా, సన్మార్గంలో పెట్టవయ్యా అని చెప్తే చాలు. అదే మనం గురువుకి చేస్తున్న గొప్ప ఇది. వాళ్ళు తరించిపోయిన వాళ్ళు మనల నుండి ఏం కోరుకోరు, మనకి కావాల్సిందల్లా మనం కనీసం చూస్తున్నాడే నా సైడ్ అన్న ఫీలింగ్. కొద్దిగా వాళ్ళకి ఏంటి అంటే వీడికి ఇక నుంచి అయినా కానీ ధర్మబుద్ధి కలుగుతోంది అనేటువంటి ఆశీర్వచనం వాళ్ళు గురువులు మార్గంలో వారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు, తప్పకుండా ఇస్తారు వాళ్ళు గురువులు అనేది. ఆ ఒక్క రోజు గురువుగా నాకు నువ్వు ఎక్కడున్నావో తెలియదయ్యా, నన్ను కాపాడవయ్యా అని మనస్ఫూర్తిగా
దండం పెట్టుకొని ఓ 2 పూలు వారి పాదాల దగ్గర పెట్టి అనుగ్రహం నన్ను అనుగ్రహించవయ్యా అనుకుంటే చాలా బాగుంటుందని మీరు అన్నారు. ఇక్కడ గురువు ఒక్కసారి గనక అనుగ్రహించినట్టయితే మన పెద్దలు పూర్వీకులు చాలామంది చెప్తుంటారు, మార్జాల న్యాయం మర్కట న్యాయం అని ఉంటుంది అని అంటారు. అంటే గురు అనుగ్రహం అలా ఉంటుందని. దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి. అంటే తెలియాలి కాబట్టి. అంటే నేను గురువుని ఎందుకు పూజించాలి, నేను గురువుని పూజిస్తే నాకు ఏమిటి వచ్చేది అని ప్రశ్నలు వేయడం ఏదైతే పరంపరగా వస్తుందో దానికి వాళ్ళకి ఫలితం కూడా మనం చూపించాలి. సో దీనికి ప్రామాణికం ఏముంది, మన వాళ్ళు పెద్దలు ఏం చెప్పారు దాని గురించి అడుగుతాం. తప్పకుండానండి. మనకి మార్జాల మర్కట న్యాయం అంటే ఏమిటి? విశ్వాసమే భగవంతుడు అనేటువంటి వాక్యం చాలా బలంగా నమ్ముతాం మనం. దాంట్లో భాగంగానే పెద్దలు చాలామంది చిన్న ఉదాహరణ ఏం చెప్తారు అంటే మార్జాల మర్కట న్యాయం. మార్జాలం అంటే పిల్లి, మర్కటం అంటే కోతి. కోతి పిల్ల ఏం చేస్తుంది అంటే తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. అవును. దానికి బెంగ ఏముంటుంది అంటే తల్లి కానీ ఎక్కడన్నా దూకుతుందా, నేను పడతాను అనే ఆ యోచన దానికి ఉండదు. తల్లి ఉంది, నా సంరక్షిస్తుంది అంతవరకే. ఎన్ని కొమ్మలు దూకినా ఎన్ని వాగులు దూకినా కానీ దాని ధైర్యం తల్లి ఉంది నాకు అనే విశ్వాసం గట్టిగా పట్టుకుంటుంది. మనకు కూడా గురువుల పట్ల అంతటి విశ్వాసం, నాకు నా గురువు ఉన్నారు, నేను సముద్రంలో దూకుతున్నా సరే నన్ను నా గురువు గారు రక్షిస్తారు, నేను ఎక్కడున్నా కానీ నామస్మరణ మాత్రంగా నేను మా గురువు గారిని తలుచుకున్నా కూడా ఆయన రక్షణ నాకు ఉంటుంది, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంటుంది అని చెప్పినని మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడే మీ అమ్మగారు అయినటువంటి వారు చక్కగా చెప్పారు. వారు ఆ రోజున శివానందమూర్తి గారిని ఎక్కడికి వెళ్ళి పిన్నిస్ పోయినా సరే గురువు గారు పిన్నిస్ మర్చిపోయానన్నా కూడా అది వెంటనే దొరుకుతుంది అని చెప్పిన. అంటే ఏమిటి అక్కడ ఆ విశ్వాసం, గురువుని నమ్మవలసినటువంటి ఆ బాధ్యత శిష్యుడి మీద ఉంటుంది. ఇంకా అక్కడ దగ్గర నుండి వీడి బాధ్యత అయిపోయింది, పట్టుకోవడం వరకే వీడి పని. గురువు ఏం చెప్తున్నాడో ఆ జ్ఞానాన్ని వీడు స్వీకరించడం వరకే. ఇక్కడ మార్జాలం ఏం చేస్తుంది అంటే పిల్ల ఏం చేస్తుంది, పిల్ల ఎంత దూరంగా ఉన్నా కూడా ఇది మ్యావ్ మ్యావ్ అనుకుంటూ వెళుతుంది, పట్టేసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది. అలానే గురువు ఏం చేస్తాడు అంటే మనం ఎంతటి అవిద్యావంతంగా మన బుద్ధి వెళ్ళిపోయినా వీడు నన్ను పట్టుకున్నాడు అంటే వీడిని నేను సంరక్షించాలి అనేటువంటి యోచనతో సద్గురువులు మనల్ని కాపాడుతూ విద్యాపదం వైపు వాళ్ళు నడిపిస్తారు, అజ్ఞానపు అంధకారాన్ని వారు తొలగిస్తారు. కాబట్టి మార్జాల మర్కట న్యాయం అనేది ఈ విధంగా మనకి ఉపకరిస్తుంది అని. స్వామి పాదాలు పట్టుకోవడం వరకే, గురువు పాదాలు ఒక్కసారి పట్టుకుంటే వారే మనకి మార్గదర్శనం చేస్తారు, ఆ పట్టుకోవడంలోనే ఉంది అని. ఇందాక మీరు కూడా ఒక మాట అన్నారు, ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ఎ పర్సన్ షుడ్ బి ఫైండింగ్ ఎ గురు. కాబట్టి ఒకసారి ఆయన పట్టుకున్నామా ఇంకా మనకి జీవితంలో ఏం కావాలో అన్నీ కూడా ఆయనవే బాధ్యత. ఇంకా ఆయనే చెప్తారు నీ జీవితాన్ని నేను చూసుకుంటాను రా, నీకు ఆ ఇబ్బంది లేదు పొమ్మంటారు. ఇంకా అక్కడి దగ్గర నుండి జీవితం వెనక్కి తిరిగి చూసుకునేటువంటి రోజు ఆ పరిస్థితి మన జీవితంలో ఉండదు. అలా ఉంది అంటే మన విశ్వాసంలో లోపం తప్పితే వాళ్ళ ఆశీర్వచనంలో ఏ లోపం లేదు అనేదే. మర్కట మార్జాల న్యాయానికి వ్యతిరేకంగా గురువు వల్ల కాదు. గురువు గారు శివానందమూర్తి గారు, సద్గురు శివానందమూర్తి గారు ఈ విషయం చెప్తూ ఉండేవారు, రీచింగ్ టు ద ఫీట్ ఆఫ్ గురు ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్. అక్కడికి వచ్చావు అంటే నెక్స్ట్ జాబ్ ఈజ్ హిస్ అని. ఎనీవే చాలా సంతోషం. మీరు ఇంజనీరింగ్ చదువుతూ ఇదే యూట్యూబ్లు, ఇదే ఫేస్బుక్లు, ఇదే ఇన్స్టాగ్రామ్లు, ఇదే రీళ్ళు, ఇవన్నీ ప్రపంచం ఎకో సిస్టమ్ అంతా బుర్ర చుట్టూ గిర్ర తిరుగుతున్నా చక్కగా వేద సాంప్రదాయంలో ఉంటూ మోడర్న్ ఎడ్యుకేషన్ని అభ్యసిస్తూ చక్కగా అమ్మవారి ఉపాసనలు చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ వారాహి నవరాత్రులు కూడా మీరు చక్కగా చేస్తున్నారు. మీరు ఒక మార్గదర్శకంగా మా యువతకు కూడా ఉంటారని మనం మాట్లాడుకున్న విషయాలు ఇప్పుడిప్పుడు కాలేజీలో వెళ్ళే వారికి కూడా, నేను కాలేజ్ పోతున్నా నాకు ఎక్కడ టైం ఉంది సంధ్యావనం చేయడానికి, నేను కాలేజ్ పోతున్నా దంధ్యం ఎక్కడుంది, కాలేజ్ పోతున్నా అమ్మవారి ఉపాసన ఏంటి, కాలేజ్ పోతున్నా గురువు, ఇలాంటిది కాకుండా ఈ పిచ్చి ఆలోచనలు కాకుండా ఇది చెయ్యగలము అనే విషయాన్ని మీరు మరి క్లియర్గా చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన విషయాలు మా ప్రేక్షకులకు మీరు చెప్పారు. సంపూర్ణమైన ధన్యవాదాలు. నమస్కారం. తప్పకుండానండి, ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.